తమిళనాడులోని కరూర్ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన అనంతరం టీవీకే చీఫ్ విజయ్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కూడా తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటి వద్ద తనిఖీలు కూడా చేపట్టారు. అనంతరం బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మనం చూసాం తమిళనాడులో ఏదైతే కరూర్లో జరిగినటువంటి సంఘటన, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారు. రైట్, వారికి ఆర్థిక సహాయం ప్రకటించినా ఏం చేసినా ప్రాణాలు తిరిగి రావని చెప్పి విజయ్ కూడా స్పందించారు. ఇప్పటికే దీని గురించి ఇష్యూ నడుస్తోంది. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో విజయ్కి బాంబు బెదిరింపు కాల్ రావడం అనేది నిజంగానే ఒక చర్చనీయాంశంగా మారింది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడ క్లియర్ గా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎక్కడ బాంబు ఏదైనా పెట్టారా ఏంటి అనేది అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. ఇప్పటికే ఆ ఘటన ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిందో, దాంట్లో చనిపోయారో, ఇది రాజకీయ ప్రేరేపితంగా అంటే రాజకీయ కుట్ర దీంట్లో భాగంగా ఉంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ కి కాల్ రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే బాంబు ఉందని చెప్పి బెదిరింపు కాల్ రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఆశా, నిన్న రాత్రి టీవీకి అధ్యక్షుడు విజయ్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే పైనూరులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అక్కడ క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ ఇతర పరికరాలతో కూడా తనిఖీలు చేశారు. అయితే పూర్తిగా తనిఖీల అనంతరం బాంబు అక్కడ ఎలాంటి బాంబు పెట్టలేదని తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 39 మంది చనిపోయిన ఈ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విజయ్ నివాసం చుట్టూ కూడా తరచూ కూడా కొంతమంది సంఘాలు వచ్చి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో భారీగా ఆయన నివాసానికి భద్రత పెంచిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర బలగాలతో ప్రస్తుతం ఆయన కట్టుదిట్టమైన భద్రత విజయ్ నివాసం దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దీనిపైన ఈ తొక్కిసలాట ఘటన పైన విజయ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు సంబంధించి కూడా 20 లక్షలు ప్రతి ఒక్కరికి కూడా పరిహారం, అలాగే గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు కూడా పరిహారిస్తున్నట్లుగా కూడా విజయ్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే తనకు మృతుల కుటుంబాలని వెళ్లి పరామర్శించాలని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అనుమతి కోసం, పోలీసుల అనుమతి కోసం చూస్తున్నాను, తన హృదయం ముక్కలైపోయిందంటూ కూడా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఒక పెను విషాదంగా కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రస్తుతం రాజకీయంగా కూడా తమిళనాడులో విపరీతమైన ప్రస్తుతం వాదాలకి ప్రతివాదాలకు చోటిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ ఏదైతే తనిఖీ చేసి అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో టీవీకే పార్టీతో పాటు విజయ్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక విజయ్ ఫర్దర్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఆయన పర్యటన కొనసాగుతుందా లేదా అన్న సందేహం, ఉత్కంఠ అయితే తమిళనాడు వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఆశా. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.